వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార వైసీపీ చేస్తున్న ఆగడాలు కానీ దౌర్జన్యాలు కానీ అన్నీ ఇన్ని కావు. ప్రజలందరూ చూస్తూనే ఉన్న పరిస్థితి. పచ్చని పల్నాడులో కూడా చిచ్చు పెట్టే విధంగా, మర్చిపోయిన ఫ్యాక్షన్ ని మళ్ళీ గుర్తు చేసే విధంగా, ఫ్యాక్షన్ ని మళ్ళీ మరోసారి పురుడు పోసుకునే విధంగా చేస్తున్న అధికార పార్టీ చర్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. నిన్న చూసుకుంటే పెదకూరపాటు నియోజకవర్గంలో అధికార వైసీపీ నాయకులైతేనేమి, ఆయన స్వయంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారి యొక్క వాళ్ళ అబ్బాయి గారు అయితేనేమి బైకుల మీద రౌడీ మూకలను, ర్యాడ్లను, కర్రలను పట్టుకొని ఆయన క్రోసూరు నియోజకవర్గ పరిధిలోని కోసూరు మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ఆయన చేసిన హంగామా ప్రపంచం మొత్తం చూసింది. ఒక ఎమ్మెల్యే తర్వాత పెత్తనం చేసే వాళ్ళ అబ్బాయి గారైన అతను స్వయంగా ఆయనే రంగంలోకి దిగి అక్కడున్న వైసీపీ నాయకులు, ఆయన వైసీపీ పార్టీలో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కంచేటి సాయి అనే వ్యక్తిపైన దాడి చేయబోయారు. అంటే వర్గపోరు, పెదకూరపాడు నియోజకవర్గంలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో చాలా సుస్పష్టంగా నిన్న కనిపించింది. టీడీపీ నాయకుల మీద, జనసేన నాయకుల మీద అధికార వైసీపీ దాడులు చేయటం ఒక ఎత్తు అయితే, వైసీపీలోనే వర్గపోరు తారాస్థాయికి చేరి ఈ విధంగా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి పెదకూరపాడు నియోజకవర్గంలో మనకు కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెదకూరపాడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పుడు ప్రస్తుతంలో ఈ 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా పెదకూరపాడులో ఒక ఫ్యాక్షన్ వాతావరణం, ఒక రౌడీ రాజకీయం, ఒక రౌడీ మూకలు బరితెగించి బైకుల మీద వస్తే ఏ విధంగా ఉంటుందో చాలా స్పష్టంగా ప్రజలకు కనిపించే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ రౌడీ రాజకీయం ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చేశారు హంగామా. కంచేటి సాయి అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఆ నియోజకవర్గంలో ప్రముఖ నాయకుడిగా ఉంటారు. ఆయన వ్యక్తిగతం ఏదైనా కానీ ఆయన ఏం చేస్తాడనేది పక్కన పెడితే, ఎవరైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఈ కంచేటి సాయి అనే వ్యక్తి ఎన్నికల్లోనూ గెలుపుకు సంబంధించిన విషయాల్లో కీ రోల్ పోషిస్తూ ఉంటాడనమాట. ఇటువంటి కంచేటి సాయి ఇప్పుడు నంబూరు శంకర్రావు గారిని 2019లో నియోజకవర్గానికి పరిచయం చేశారు. ఆ తర్వాత గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నంబూరు శంకర్రావు గారు తర్వాత సాయి అన్నట్టుగా, సాయి తర్వాతే నంబూరు శంకర్రావు గారు అన్నట్టుగా కొన్నాళ్ళు అలా కంటిన్యూ అయ్యారు, కొన్ని సంవత్సరాలు అలా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత ఎక్కడ పెడిచిందో తెలియదు కానండి, ఆ తర్వాత కంచేటి సాయి మీద ఆయన అనుచరుడై ఉండి ఆయన గెలుపుకి ఎంతో ప్రాధాన్యత, ప్రముఖ పాత్ర పోషించిన కంచేటి సాయి మీద సాక్షాత్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారే కేసులు పెట్టించి జైలు పాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అక్కడ నడుస్తున్న మాఫియాలకైతేనేమి, ఇసుక మాఫియానైతేనేమి, రోడ్డు కాంట్రాక్ట్స్ అయితేనేమి, హాస్పిటల్స్ లేకపోతే ప్రభుత్వ భవనాల నిర్మాణ విషయంలో అయితే మాత్రం కమిషన్లు, లేకపోతే అక్కడ అవినీతి సొమ్ముని పంపిణీ చేసుకునే విషయాల్లో ఒక మనస్పర్ధలు అయితే ఇద్దరికి వచ్చాయి. తద్వారానే ఆయన అక్రమ ఇసుక తవ్వకాలపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున కేసు అయిపోయి కొన్ని రిస్క్ రీచ్లు కూడా మూసివేయడం జరిగింది. దీని వెనక మొత్తం కంచేటి సాయి అనే వ్యక్తే ఉన్నారు. ఆయన స్వయంగా గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశారని చెప్పి ఎమ్మెల్యే గారే అక్రమ కేసు ఒకటి పెట్టి కంచేటి సాయిని రాజమండ్రి జైలుకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. జైలు జీవితం కూడా ఆయన అనుభవించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కంచేటి సాయి వర్షన్ ఏంటంటే, నిన్న క్రోసూరు మండలంలో ప్రెస్ మీట్ పెట్టాలి, నంబూరు శంకర్రావు గారు చేస్తున్న అవినీతి పైన, అక్రమాలపైన, దౌర్జన్యాలపైన నా దగ్గర మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, వాటిని ప్రెస్ ముందు రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. ఆయన బయలుదేరే సమయానికి పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అనుచర గడం మొత్తం నంబూరు శంకరరావు వాళ్ళ అబ్బాయితో కలిసి బైకుల మీద ఒక రౌడీ ర్యాలీ ఒకటి తీశారు క్రోసూరులో. మరోవైపు కంచేటి సాయి అనుచరుడుగా ఉన్న రాము అనే ఒక దుకాణం, ఆయన ఏదో ఉపాధి పొందే ఒక షాప్ పెట్టుకున్నారు. ఆ షాపును ధ్వంసం చేశారు. షాపును ధ్వంసం చేయడంతో పాటు మేసాలు మెలేస్తూ బైకుల మీద తొడలగొడుతూ కంచేటి సాయిని చంపేస్తాము, దొరికితే లేపేస్తాము అని చెప్పి డైలాగ్స్ కొట్టుకుంటూ కర్రల్ని బైకుల మీద తిప్పుకుంటూ వాళ్ళు క్రోసూరు మండలంలో ర్యాలీ తీసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా పల్నాడు ప్రాంతంలో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో అధికార వైసీపీ కనుసన్నల్లో రౌడీ రాజకీయం ఏ విధంగా పెచ్చురులుతుందో కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ దృశ్యం.
నిన్నంతా అదే బ్రేకింగ్ న్యూస్గా మనకి కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అంటే దేనికైనా మేము తెగిస్తాము, ఎన్నికల సమయం దగ్గర పడే కొందికి ఇటువంటి రౌడీ రాజకీయం దాని రుచి ఏంటో చూపిస్తాము అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న అకృత్యాలు మన కళ్ళకు కట్టినట్టుగా పెదకూరపాటి నియోజకవర్గంలో కనిపించింది. మొన్న చూసుకుంటే సత్తెనపల్లిలో కూడా కన్నా లక్ష్మీనారాయణ గారి మీద రాళ్ల దాడి జరిగింది. ముప్పాల మండలంలో ఆయన పర్యటనలో ఉంటే ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేశారు. చాలామందికి గాయాలైన పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే మాచల నియోజకవర్గంలో కూడా కవ్వింపు చర్యలకు పాల్పడి పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. దాంట్లో కూడా చాలామందికి గాయాలైనాయి. గాయాలు కావటమే కాదు, టీడీపీ నాయకులు కొట్టి మళ్ళీ వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళు చేసిన చిత్రహింసలు కానీ ఏదైనా పల్నాడు ప్రాంతంలో మొత్తంగా వినుకొండ కావచ్చు, ఇటు మాచల కావచ్చు, ఇప్పుడు పెదకూరపాటు సత్తెనపల్లి నియోజకవర్గాలు, నరసరావుపేట కూడా ఎస్పెషల్లీ నరసరావుపేటలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ పురుడు పోసుకుంటున్నట్టుగా సుస్పష్టంగా కనిపిస్తున్న అంశం. దీనిపైన లా అండ్ ఆర్డర్ అయితే మాత్రం పోలీసులు ఇప్పుడు చేతులెత్తేశారు. అధికార పార్టీకి జీ హుజూర్ అంటూ వాళ్ళు చేస్తున్న సేవలు కళ్ళ ముందుకు అందరికి కనిపిస్తున్న అంశమే. అయితే పచ్చని పల్నాడులో మళ్ళీ ఫ్యాక్షన్ చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుందో, రేపు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు వేయబోతుందో ఇది ట్రయల్ పార్ట్ లాగా మనకి చూపిస్తున్నారు.